ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి కూడా త్వరలోనే ఒక కార్యరూపం దాల్చడానికి ముందుంటది. అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం రేవంత్ రెడ్డి గారిని త్వరలో కలిసి మన వైశ్య కార్పొరేషన్ రావాలని చెప్పేసి కూడా గట్టిగా పట్టుదలతోటి కొట్లాడే విధంగా మేము ముందుంటాము, ఐవీఎఫ్ ముందుంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ, జై భారత్. శైలేష్ గుప్తా వారి కార్యవర్గ సభ్యులకు, సోదరిమణులకు అందరికీ కూడా కట్క రవి గారికి, మన యువజన సమాఖ్య అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు, సోదరిమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడే ఉప్పుల శ్రీనివాస్ గారు ఐబీఎం గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. అది ఎప్పుడు జరుగుతుంది? మీరందరూ డిస్ట్రిక్ట్ జిల్లాలో మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అవన్నీ కూడా నాకు మంచి పేరు వస్తుంది. జిల్లాలో మంచి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు శైలేష్ గుప్తా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి 10 కుటుంబీషన్లు మీద వాళ్ళకి ఇస్తున్నారు. వారికి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా జిల్లాలో మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సంస్థలో వచ్చారు. సంస్థలో వచ్చినప్పుడు సంస్థ గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి ఒకటి. దాని తర్వాత సంస్థల వచ్చి ఏదో లాభం పొందుతా అన్న ఉద్దేశంలో రావద్దు. లాభం పొందుతా అన్నోళ్ళు మంచిగా వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం చేసుకొని బాగా ఉంటే మాకు కూడా సంతోషించాలి. ఈ సంస్థ వచ్చినప్పుడు సేవ భావం ఉండాలి. నలుగురికి సేవ చేస్తా అన్న ఉద్దేశంతో రావాలి. ఇల్లు మొన్ననే సౌత్ది మీటింగ్ అయింది, సౌత్ స్టేట్ది మీటింగ్ అయింది. అక్కడ మన అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ గారు చాలా గట్టిగా, ఎందుకంటే నార్త్ లో ఎటువంటి కార్యక్రమాలు అవుతున్నాయో సౌత్ లో అవుతలేవు. సౌత్ లో కూడా మీరు బాగా కష్టపడండి, బాగా చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్లీ రిపోర్ట్స్ మీరు జిల్లా నుంచి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఇక్కడికి సెంటర్కు పంపించాలి. ఇక్కడ హైదరాబాద్కు ఇక్కడి నుంచి వాళ్ళు తయారు చేసి హెడ్ ఆఫీస్కు పంపిస్తారు. దాంతో మన స్టేట్కి మంచి పేరు వస్తుంది. ఆ రకంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనం ట్రైన్ పోతే ఎలా పోతాం?